శశికాంత్, సీనియర్ కన్సల్టెంట్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్. గ్రహణం మొర్రి ఆర్ క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ అంటే ఈ మొర్రి అనేది డిఫెక్ట్ అంటారు తెలుగులో. మొర్రి అంటే డిఫెక్ట్. ఈ డిఫెక్ట్ అనేది లిప్ భాగంలో ఉండొచ్చు, ఆర్ లోపల అంగళి భాగంలో కూడా ఉండొచ్చు. సో ఆర్ మొత్తం ముందు నుంచి వెనక లిప్ నుంచి అంగళి దాకా మొత్తం ఓపెన్ అయిపోయి ఉండొచ్చు. సో ఇలా రకరకాలుగా 3 రకాలుగా మనకి క్లెఫ్ట్ ప్యాలెట్ ఉండొచ్చు అనమాట. సో ఇది ట్రీట్ చేయొచ్చా అంటే ఇది కంప్లీట్లీ ట్రీటబుల్లా ఆర్ దీనివల్ల లైఫ్ నార్మల్గా ఉంటుందా తర్వాత? ఎస్ అనే చెప్పాలి. ఎందుకంటే మనము ఈ క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ ట్రీట్మెంట్ అనేది మనము బేబీ పుట్టిన 3వ నెల నుంచి స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ 3వ నెలలో క్లెఫ్ట్ లిప్ రిపేర్ చేస్తాం. 6వ నెలలో వచ్చిన తర్వాత 6 నుంచి 9 నెలల లోపల ప్రిఫరబుల్లీ 6వ నెల వచ్చిన తర్వాత క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే అంగళి భాగం రిపేర్ చేస్తాం. 6 నుంచి 7 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ ఏదైతే అప్పర్ దవడ భాగం ఉంటుందో దాన్ని రిపేర్ చేస్తాం. ఆల్వియోలార్ బోన్ గ్రాఫ్టింగ్ అంటారు. అక్కడ మనము 20 ఎముక నుంచి చిన్న బోన్ పీస్ తీసి అక్కడ పెట్టి ఆ బోన్ రిపేర్ చేస్తాం. ఆ బోన్ ఫామ్ అయిన తర్వాత దాని మీద పళ్ళు పెట్టుకోవచ్చు తర్వాత. అలాగే 14 నుంచి 15 సంవత్సరాలు ఒకసారి స్కెలిటల్ మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత నోస్ డిఫార్మిటీ ఉంటుంది వీళ్ళలో. సో ఈ నోస్ రిపేర్ చేస్తాం. ఇది రైనోప్లాస్టీ అంటారు. సో ఇలా రకరకాల స్టేజెస్లో మనము ఈ క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ వల్ల వచ్చిన డిఫార్మిటీస్ని మనము రిపేర్ చేయొచ్చు. బట్ ఈ డిఫార్మిటీస్ ఏమేమి వస్తాయి మనకి క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్లో? క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్లో ఉన్నప్పుడు ఫస్ట్ లిప్ భాగం ఓపెన్ అయిపోవటం వల్ల ఒక్కొక్కసారి కింద దవడ భాగం ముందుకు వచ్చేసేయచ్చు, ప్రొజెక్షన్ ఉండొచ్చు. ఆర్ ఈ 2 క్లెఫ్ట్ ప్యాలెట్ కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ గ్యాప్ కూడా ఎక్కువ ఉండొచ్చు అనమాట. సో వీటి వల్ల ఇది ట్రీట్ చేయకపోతే ఏంటి ప్రాబ్లం? ట్రీట్ చేయకపోతే ఏమవుతుంది? ఈ గ్యాప్ వల్ల ఏమవుతుంది? గ్రోత్ తేడా వస్తుంది. ఈ మ్యాగ్జిలా అంటే ఏదైతే మిడ్ ఫేస్ ఉంటుందో దాని గ్రోత్ ప్రాబ్లం రావచ్చు. అలాగే నోస్ కూడా డిఫార్మిటీ అంటే ఈ ఒక బేస్ ఏదైతే ఉండదో అది సరిగా ఉండకపోవటం వల్ల నోస్ కూడా డిఫార్మ్ అయిపోతుంది. అంటే ఒక ట్రైపాడ్ తీసుకుంటే ట్రైపాడ్ అంటే 3 కాళ్ళ ఒక స్టూల్ తీసుకుంటే ఒక కాలు తీసేస్తే ఎలా వంగిపోతుందో ఆ పైనంతా అలాగే ముక్కు కూడా వంగిపోతుంది ఒక సైడ్కి లాగేసుకుంటుంది. ఎందుకంటే ఒక సైడ్ దాని బేస్ ఏదైతే ఉంటుందో అది సరిగా ఉండదు కాబట్టి. సో అలా నేసల్ డిఫార్మిటీ కూడా ఉంటుంది. అలాగే స్పీచ్లో ప్రాబ్లం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు కొన్ని వర్డ్స్ మనము మాట్లాడేటప్పుడు మధ్యలో మన మౌత్కి నోస్కి క్లోజ్ అయిపోతుంది. సో కొన్ని నేసల్ సౌండ్స్ ఉంటాయి, కొన్ని ఓరల్ సౌండ్స్ ఉంటాయి. సో అలా ఈ సౌండ్స్ని మనం డిఫరెంట్ విధంగా పలుకుతాం. సో కాకపోతే ఇప్పుడు ఏదైతే క్లెఫ్ట్ ఉండడం వల్ల ఓపెన్ ఉండడం వల్ల మొత్తము నేసల్ ట్వాంగ్ అంటే మొత్తం ముక్కుతో మాట్లాడినట్టు మాట్లాడటం అనమాట. ఇది ఒక డిఫెక్ట్ ఉండొచ్చు అన్నమాట. సో ఇవన్నీ రకరకాల డిఫెక్ట్స్ మనకి ఈ గ్రహణం మొర్రి ఆర్ క్లెఫ్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎస్పెషల్లీ లిప్ ప్యాలెట్ క్లెఫ్ట్స్ ఉన్నప్పుడు వస్తుంటాయి అన్నమాట. సో ఇవి ట్రీట్ చేయడం ఎట్లా అంటే ఇవి పోతాయి కంప్లీట్గా ట్రీటబుల్లా. మన టైం ప్రకారం ఏదైతే 3వ నెలలో క్లెఫ్ట్ లిప్ భాగం ఏదైతే అది సర్జరీ చేయటం వల్ల ఈ గ్రోత్ ఏదైతే మ్యాగ్జిలరీ గ్రోత్ అంటే ఈ ముందు పెదం కింద బోన్ ఏదైతే ఉంటుందో ఆ గ్రోత్ ప్రాపర్గా లిప్ క్లోజ్ అవ్వటం వల్ల ప్రాపర్గా కాంటూర్ వచ్చి ప్రాపర్ గ్రోత్ ఉంటుంది. అలాగే 6వ నెలలో 6 to 9 monthsలో చేయొచ్చు. బట్ ప్రిఫరబుల్లీ 6 months. ఎందుకంటే 6th month ఎందుకంటామంటే ఫోనేషన్ స్టార్ట్ చేస్తుంది. ఫోనేషన్ అంటే అనే ఏదైతే శబ్దాలు మొదలవుతాయో అది 6వ నెలలో మొదలవుతాయి. 5, 6, 7 నెలలో అలా మొదలవుతుంది అనమాట. సో అది మొదలయ్యేటప్పటికి మనకి లోపల అంగలి క్లోజ్ చేయగలిగితే మనం అంగల్లో ఉన్న మజిల్స్ అన్నీ కూడా నార్మల్గా ఫంక్షన్ అవడం వల్ల అది ఏదైతే ముక్కుతో మాట్లాడడం అనే ప్రాబ్లం ఉంటుందో అది రాకుండానే అవాయిడ్ చేయొచ్చు. సో అలాగే ఈ 6-7 సంవత్సరము వయసు ఉన్నప్పుడు ఈ ఏదైతే జాలో డిఫెక్ట్ ఉంటుందో ఆ డిఫెక్ట్ని మనము తొంటి భాగం నుంచి చిన్న బోన్ పీస్ తీసి క్లోజ్ చేస్తాం. అది క్లోజ్ చేసినప్పుడు దానివల్ల క్లోజ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనం అక్కడ పన్ను పెట్టచ్చు అనమాట. సో అలా డెంటల్ రీహాబిలిటేషన్ అవుతుంది. అలాగే ఇందాక నేను చెప్పినట్టు ముక్కుకి డిఫెక్ట్ ఏదైతే వస్తుందో అది 14 to 15 years స్కెలిటల్ మెచ్యూరిటీ వచ్చినప్పుడు అది మనము నోస్ రిపేర్ చేయొచ్చు. రైనోప్లాస్టీ చేయొచ్చు అనమాట. దానివల్ల మీకు నోస్ కూడా ఆల్మోస్ట్ నార్మల్ షేప్కి వచ్చేస్తుంది. ఇలా ప్రాపర్ టైం పీరియడ్లో ఏ టైంలో ఏది చేయాలో అది చేస్తే గ్రహణం మొర్రి వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఫంక్షనల్గా కానీ చూడటానికి అంటే కాస్మెటిక్గా కానీ వెరీ మినిమల్ అంటే చాలా అతి తక్కువ ప్రాబ్లమ్స్తో లైఫ్ ఉంటుంది అన్నమాట.